డాక్టర్లం అయిపోయినా మన ఫీల్డ్స్ తోటి ఇంటికి వెళ్తే ఇంటర్న్షిప్ ఒకటి, అసలు ఇంటర్న్షిప్ తోటి ఉంది ఇంకొక పంచాయతీ. అరే మొన్న తిన్నదే గుర్తుకుండదంటే 4 సంవత్సరాలు చదివింది ఏం గుర్తుకుంటుంది చెప్పు. ఇంకొంతమంది పేషెంట్లు వాళ్ళు తెల్ల కోట్ వేసుకున్న ప్రతి ఒళ్ళు సిస్టర్లని ఫీల్ అయిపోతారు. పాపం వాళ్ళకి సిస్టర్ ఎవరో డాక్టర్ ఎవరో తెలియదు. ఇంకా కొంతమంది పేషెంట్లు పెద్ద సర్రా అని వాళ్ళతోనే మాట్లాడతామంటారు. ఈ పేషెంట్లను తిట్టలేము, ఇలా పైన ఏమో ఓరలేము. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత చదివినందుకు పేషెంట్ నోట్లో ఒక మెడిసిన్ వేస్తే చాలని చెప్పి. వాట్సాప్ కాన్వర్సేషన్ చేయాల్సిన వయసులో పేషెంట్ అబ్జర్వేషన్. సినిమాకి వెళ్ళి సీటీ కొట్టాల్సింది పోయి హాస్పిటల్లో వార్డు చుట్టూ తిరగాలి. అరే ఇదంతా పక్కన పెడితే దోస్తులు ఇంకా చుట్టాలు అందరు ఆ దావత్కి రా ఈ దావత్కి రా, మాకు దుంకులాడాలని ఉండదా? కానీ ఈడ కూర్చొని పేషెంట్ ఎందుకు దగ్గుతుండు ఎందుకు తుమ్ముతుండు అని చెప్పి రిపోర్ట్లు రాసుకుంటూ కూర్చోవాలి మేము ఈడ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక ఎవరైనా డాక్టర్ చదువుకుంటే వాళ్ళ ఇంట్లో లేనిపోని రోగాలన్నీ వస్తాయి. బిడ్డ నొప్పి నొప్పి అని చెప్పి ఇంకో పరిశాన్. అది నా ఫ్రెండ్ ఒకటి ఉంటుంది, అది ఎంపీసీ చేసింది, నేను బైపీసీ చేసిన. అది బీటెక్ చేసింది, నేను ఎంబీబీఎస్ చేసిన. అది పీజీ చేసింది, నేను చదువుకుంటూనే ఉన్నా. అది పెళ్లి చేసుకుంది, నేను చదువుకుంటూనే ఉన్నా. ఇంకా దాని పిల్లోడికి ట్రీట్మెంట్ చేస్తేనేమో నేను నాకు కూడా తెలియదు అట్లుంది ఇప్పుడు.